ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తా విశేషాలు. శివపురం గ్రామము పెద్దమ్మ ఆలయ టెంపుల్ ఇట్లా మమ్మల్ని చాలా భయపెడుతున్నారు. నిన్న నేను లేను, మా అన్నని నైట్ టైం వచ్చి సారు ఎస్ఐ సారు ఇట్లా కాల్ నుంచి చాలా వరెస్ట్గా మాట్లాడతాడంట. అడ్డం వస్తే ఒక 50 మందిని తెచ్చి ఉండీలు పగలగొట్టుకొని పోతామంటున్నారంట. ఈ పోలీసు వాళ్ళే సెక్యూరిటీ ఉండేది పోయి ఇంత అన్యాయంగా మాట్లాడేదేమో మాకేం అర్థం కావడం లేదు. ఇదే ఎస్ఐ ఇప్పుడు విజయ్ కుమార్ సారే అన్నాడంట. ఎస్ఐ సార్ ఎందుకు ఇట్లా చేస్తున్నారో మాకేం అర్థం కావడం లేదు. పోలీసులు కూడా మమ్మల్ని లాస్ట్కి భయపెడుతున్నారు. సెక్యూరిటీ ఉండే వాళ్ళు కూడా ఇట్లా చేస్తా అంటే ఏం చేసేది? హైకోర్టులో ఉంది తెగని, వాళ్ళకన్నా రాని మాకన్నా రాని గుడి ఇంప్రూవ్మెంట్ లేదు. చాలా వరెస్ట్గా ఏందో ఇది పొట్టేళ్ళకి 200 వసూలు చేస్తున్నారు. రూమ్ బాడీలు ఏందో ఏమి అర్థమే కావడం లేదు. మాకు రూమ్ బాడీలు ఈ పొద్దునుంటే ఎవరు తీసుకోకూడదు. ఫ్రీగా వెళ్ళాం, మేము ఫ్రీగా వెళ్ళనుకున్నాము. రూములు మా అండర్లో కావాల. ఇది ఎవరన్నా రాని మేమైతే ఇడిసాము. ఫ్రీగా వచ్చిన భక్తులకు ఫ్రీగా వెళ్ళాను. 1000 రూపాయలు 1500 వసూలు చేస్తున్నాడంట రవి అని ఇట్లా చేస్తున్నాడు. ఇది బాలే చాలా అన్యాయం. తీసుకొని పోతున్నాడు, ఇంటికి తీసుకుపోతున్నాడా, ప్రభుత్వానికి ఇస్తున్నాడా ఏం అర్థం కావడం లేదు. ఎవరంటే చూసుకొని మా గుడికి ఎవరంటే చూసుకొని ఇంత మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మమ్మల్ని నోరెత్తనీరు. డబ్బులు ఏం చేస్తున్నారు? ఉండి డబ్బులు తీసుకొని అంటే మీకు చెప్పాలా మేము అంటున్నారు. మేము పూర్వం నుండి మా పెద్దల నుండి మేము ఎంతో కష్టపడి అభివృద్ధి చేసుకుని గుడి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకు చేస్తున్నారో ఏమో అర్థమే కావడం లేదు. పోలీసులు ఏమంటారు? మీరు ఇవన్నీ పట్టించుకోకూడదు, మీరు చెప్పకూడదు. పేపర్ ఉందే అంటారు. అంటే పేపర్ అంటారు మమ్మల్ని. వాళ్ళ దగ్గర కూడా పేపర్ లేదు, హైకోర్టులో ఉంది. వాళ్ళకో మాకో గుడి రాని మీరన్నా తీసుకుంటారు, మేమన్నా తీసుకుంటాం. గుడి అభివృద్ధి అనేదే లేదు. మా సొంత డబ్బులతో ఇప్పటికే మేము అభివృద్ధి చేపిస్తున్నాం. మీరు పొట్టేళ్ళు కొట్టేసాట ఈగలు వాళ్ళంటే ఇసుక పోపించినాం మేము ఇచ్చేసి. ఒక్కటి పట్టించుకోవడం లేదు. చాలా గలీజ్ పట్టిస్తున్నారు. ఈడే తినేది, ఈడే అన్ని ఈడే చేస్తున్నారు. ఈడే సంసారాలు పెట్టినారు. మేము ఉన్నప్పుడు గుళ్ళ మంచినీళ్ళు తాగిన వాళ్ళం కాదు. మేము అంత పవిత్రంగా పెట్టుకోండి. మేము నీట్గా దేవుడు అంటే మాకు ఒక భక్తి. ఇప్పుడు కూడా గుళ్ళో ఆధికం వస్తుందని కాదు, మా పూర్వం నుండి మా పెద్దల నుండి వచ్చిందని గుడి మేము ఇంత ఓరాడుతున్నాము. ఇంత అన్నాయి మాకెందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఎందుకు గుడి పైన పట్టినారో పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకో ఇక్కడ చేస్తానేది ఏమో. ఎవరైనా కానీ 12 వస్తే సాయంకాలానికి వెళ్ళిపోవాలి ఇళ్ళకి. ఈడే సంసారాలు, ఈడే అంత చాలా గలీజ్. ఈ అన్యాయం మేము ఓడ్చుకోము. ఈ పొద్దునుంటే ఏదో సింగనమాలకు వాళ్ళంటే ఆఫీస్లో కూర్చోవాలంటే వాళ్ళు మేము మాట్లాడేదంట. మేము సింగనమాలకు రాము. మా గుడిలోనే పంచాయత్ దిగల్లా. మేము ఎక్కడికి కదిలేదే లేదు. ఏదైనా కానీ ఈ పొద్దు ఏదో ఒకటి తెగల్లా. ఈ గుడి అయితే రూములు అయితే బాడీలకి లేదు, బాడీకి ఇవ్వము మేము. వాళ్ళు బాడీలు అంటాక చాలా చేస్తాం. మా ఎండర్కి రాళ్ళకు ఈ పొద్దు రూములో ఈ పొద్దు